భీమవరంలోని ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై అనేక కథనాలు ఆర్‌టీవీ ప్రచురించింది. ఒకప్పుడు ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఒక ప్రముఖమైన స్కూల్ అంటూ కూడా ప్రాచుర్యంలోకి వెళ్ళింది. అయితే దీనికి సంబంధించి ఎ ఎవరైతే ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి సంబంధించి చైర్మన్‌గా వ్యవహరించారో వత్సవై శ్రీనివాసరాజు, ఆయన ఒక తప్పిదం వల్ల ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది ఫ్రాంచైజీ అనేది క్యాన్సిల్ అయింది. ఆర్‌టీవీ ద్వారా అనేక కథనాలు దాంట్లో ప్రచురించాము. దీనికి సంబంధించి ఆర్‌టీవీ ద్వారా అనేక మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గ్రహించారు. పూర్తిగా కూడా గత అకాడమిక్ ఇయర్‌లో అంటే లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఉన్న అకాడమిక్ ఇయర్ అంతా కూడా శ్రీనివాసరాజు విద్యార్థుల యొక్క భవిష్యత్తును కొలాప్స్ చేశారు. ప్రస్తుతం ఆర్‌టీవీ కథనాలతో విద్యాశాఖ స్పందించింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన సిబిఎస్ఈ కూడా స్పందించింది. సిబిఎస్ఈ ఈ విద్యా సంస్థకు రద్దు చేసింది. అంతేకాకుండా పూర్తిగా కూడా ఈ విద్యా సంస్థ ఏదైతే ఉందో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మూత వేయించిన ఘనత కూడా ఆర్‌టీవీకే దక్కుతుందని చెప్పాలి. ప్రస్తుతం మరొక కొత్త మోసానికైతే ఈ స్కూల్‌కి సంబంధించి చైర్మన్‌గా వ్యవహరించిన శ్రీనివాసరాజు మరొక కొత్త మోసానికి వెలుగు చూపిస్తున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు ఇక్కడ దిస్ ప్రాపర్టీ ఈజ్ మార్టిగేజ్డ్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ఈయన ఈ స్కూల్కి సంబంధించి పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకున్న అనంతరం ఇది కట్టకపోవడంతో ఫేక్ ఫోర్జరీ సంతకాలు చేయడం అదంతా కూడా మనం ఆర్‌టీవీ ద్వారా గతంలో చూసాం. ప్రస్తుతం ఈ ప్రమిసెస్ అంతా ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి ప్రమిసెస్ అంతా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ అధికారులు గత కొన్ని రోజుల క్రితమే ఈ ప్రాపర్టీ అంతా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉందంటూ కూడా వారు బయట అక్షరాలతో కూడా రాసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మరొక కొత్త మోసానికి శ్రీనివాసరాజు తెరలేపారు. స్కూల్కి సంబంధించి ఎంట్రన్స్లో కూడా చూసుకోవచ్చు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దీనికి సంబంధించి ఇక్కడ కూడా స్కూల్ ఎంట్రన్స్లో కూడా దిస్ ప్రాపర్టీ ఈజ్ మార్టిగేజ్డ్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సికింద్రాబాద్ అనే ఒక అక్షరాలతో కూడా దీనికి సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అయితే శ్రీనివాసరాజు మరొకసారి ఇక్కడ నేను ఒక స్కూల్ అనేది ఏర్పాటు చేయబోతున్నానంటూ ఒక ప్రజల్లోకి ఒక విషయాన్ని అయితే తీసుకెళ్తున్నాడు. ఇంతలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోసం చేసి ఇంతలా అక్షరాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇలా రాసినప్పటికీ శ్రీనివాసరాజు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అనేది అయితే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. మరొక విషయం, ఒక ప్రముఖమైన స్కూల్ గోదావరి జిల్లాలోని ఒక ప్రముఖమైన స్కూల్కి సంబంధించి పార్ట్నర్షిప్గా నేను ఉంటున్నానంటూ కూడా ఆయన అనేక మందికి చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ ప్రముఖమైన స్కూల్కి సంబంధించి ఇక్కడ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఆ ప్రముఖమైన స్కూల్కి సంబంధించి ఇప్పటికీ మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి శ్రీనివాసరాజు లాంటి వ్యక్తితో పార్ట్నర్షిప్ ఏ విధంగా చేసుకుంటారనే దానిపై కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే శ్రీనివాసరాజు ప్రస్తుతం చెప్పుకుంటున్న విషయం ప్రముఖమైన స్కూల్లో నేను పార్ట్నర్షిప్గా వ్యవహరిస్తున్నాను. అంతేకాకుండా దీనికి సంబంధించి అన్ని కార్యకలాపాలు కూడా ఇక్కడే నడుస్తాయంటూ కూడా శ్రీనివాసరాజు అనేక మందితో చెప్పుకుంటున్న పరిస్థితి కూడా నెలకొంది. కన్స్ట్రక్షన్ సైతం పూర్తి కాకపోవడంతో ఆ ప్రముఖమైన స్కూల్ అనేది అక్కడ కన్స్ట్రక్షన్ పూర్తి కాకపోవడంతో ఇక్కడ తరగతులు నిర్వహించేందుకైతే ఇక్కడికి వస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే శ్రీనివాసరాజు ఇదే విషయాన్ని కూడా అనేక మందికి చెప్పాడు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పనులు పూర్తయ్యాయి. శ్రీనివాసరాజు కూడా దాంట్లో పార్ట్నర్షిప్ ఉందనేది చెప్పుకుంటూ వస్తున్నారు. అంతేకాకుండా ఈ బిల్డింగ్ అనేది ఒక ప్లాన్ అనేది కూడా సక్రమంగా లేదు. గతంలో కూడా ఈ బిల్డింగ్ ప్లాన్కి సంబంధించి అనేక మార్లు అధికారులు వచ్చారు, రిజెక్ట్ చేశారు. అంతేకాకుండా అనేకమైన ఫ్రాడ్లు అనేవి ఈ శ్రీనివాసరాజు చేయడంతో పూర్తిగా కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే మూతపడింది. ప్రస్తుతానికి అయితే దిస్ ప్రాపర్టీస్ మార్టిగేజ్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అక్షరాలు కూడా బ్యాంక్ అధికారులు కూడా చేసిన పరిస్థితి కూడా నెలకొంది. పూర్తిగా కూడా ఈ ఒక ప్రముఖమైన స్కూల్కి సంబంధించి ఇక్కడ తరగతులు నిర్వహించేందుకు రావడంతో దీనిపై విద్యార్థులను తల్లిదండ్రులను అయోమయంలో పడేసే పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతానికైతే ఆ ప్రముఖమైన స్కూల్ ఇక్కడికి వస్తుందా లేకపోతే వాళ్ళు శ్రీనివాసరాజు గురించి తెలుసుకుని వెనక్కి వెళ్తారనేది మాత్రం వేచి చూడాలి. దాదాపు అది ప్రముఖమైన స్కూల్ కాబట్టి ఇంత మార్టిగేజ్ టు స్టేట్ బ్యాంక్ వారి ఆధీనంలో ఉన్నప్పటికీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏ విధంగా తరగతులు నిర్వహిస్తారనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. అయితే దీనిపై విద్యాశాఖ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి.